ఢిల్లీలో నిన్న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఒక ప్రొటెస్ట్ చేపట్టింది. సీజేపీ ఏర్పడిన తర్వాత ఇది దీని మొట్టమొదటి ప్రొటెస్టు. భారతదేశం అతి పెద్ద దేశం, మ్యాసివ్ పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ 150 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. ఎక్కడో ఓ చోట ఎవరో కొంతమందికి అసంతృప్తి రగులుతూ ఉంటుంది, నిరసనలకు దిగుతూ ఉంటారు. ఇలాంటి నిరసనలు చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి. మనకు రోడ్డుపైన ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా చోట్ల మనకు ఇలాంటి నిరసనలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా నిరసనలకు దిగడం కొత్త ఏమీ కాదు. కానీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ జరిపిన నిరసన కార్యక్రమం మాత్రం అది ఏదో కొత్తది అన్నట్టుగా ట్రెండ్ అయ్యింది. కారణం ఏమిటి అంటే సీజేపీ అనే పేరే పెద్ద కారణం. కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అన్న పేరే ప్రత్యేకం. బొద్దింకల పార్టీ అన్న పేరు చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టి. తర్వాత ఈ పార్టీ సభ్యులు బద్ధకంగా ఉండాలి, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అనే నియమం తమ సభ్యులకు పెట్టడం కూడా అందర్నీ ఆకర్షించిన విషయాలు ఇవి. ఇక అన్నింటికంటే ఈ పార్టీని ప్రకటించగానే దానికి 2 కోట్ల మంది ఫాలోవర్లు రావడం, ఇవన్నీ ఈ పార్టీ పేరు వైరల్ అవ్వడానికి కారణమయ్యాయి. జంతర్ మంతర్ వద్ద నిన్న 2 కోట్ల ఫాలోవర్లు ఉన్న సీజేపీ మొదటిసారి ప్రొటెస్టుకు దిగుతోంది కాబట్టి ఎంతమంది హాజరవుతారో, ఎన్ని లక్షల మంది హాజరవుతారో అని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా అలాగే అనుకుని చాలా ఎక్కువ మంది పోలీసులు, 1000 కంటే ఎక్కువ మంది భద్రతా ఏర్పాట్ల నిమిత్తం అక్కడకు వచ్చారు. 40 కంపెనీల పారామిలిటరీ, జాయింట్ పోలీస్ కమిషనర్లు, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీ స్థాయి అధికారులు కూడా అక్కడకు దిగి మల్టీ లేయర్డ్ బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. దీంతో ఏమైంది అంటే చివరికి అక్కడ హాజరైన పోలీసులు ఎక్కువ, నిరసనకారులు తక్కువ అయిపోయారు. అక్కడ నిరసనకారులు, అదే బొద్దింకలు 1000 మంది కూడా హాజరయ్యారా అన్నది డౌట్. 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న పార్టీకి 1000 మంది కూడా అటెండ్ కాలేదు అని ఈ నిరసనల పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. తర్వాత ఈ నిరసన ఎందుకు జరిగింది, ఎందుకు జరిపారు అంటే నీటు, సిబిఎస్ఈ అండ్ సియుఈటి వంటి జాతీయ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకులు, అవకతవకలకు నిరసనగా ఇలా ఆందోళనలకు దిగాము అన్నది ఈ కాక్రోచ్ల ప్రకటన. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గొప్ప విషయం, అంతా అంగీకరించాల్సిన అద్భుతమే. భారతదేశ బొద్దింకలు సైతం అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం అద్భుతం కాదా? కానీ ఈ కాక్రోచ్లు నిజంగానే అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం మొదలుపెట్టారా, లేక రాజకీయ దురుద్దేశంతో మొదలుపెట్టారా? వీరి వెనక ప్రతిపక్ష పార్టీలు లేవా అంటే వీరి మాటలు, వీరి మేనిఫెస్టో చూస్తే మనకే అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఫస్ట్ పాయింట్ చూడండి, నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్టులో వీరు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి, దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. ఇతనే సౌరవ్ దాస్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సౌరవ్ దాస్. ఇతను కాక్రోచ్ పార్టీ ప్రధాన స్పోక్స్ పర్సన్ అట. ఇతను ఉమర్ ఖలీద్ గురించి మాట్లాడిన మాటలు చెప్తాను వినండి. అయితే అసలు ఉమర్ ఖలీద్ ఎవరో దీనికి ముందు వినాలి మీరు. 2019-2020లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ఈ నిరసనలకు కీలకమైన వ్యక్తి ఉమర్ ఖలీద్. ఈ అల్లర్లలో 53 మంది చనిపోయారప్పుడు. 2016లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో అఫ్జల్ గురు అనేవాడి వర్ధంతి సభ జరిపారు. అఫ్జల్ గురు ఎవడు అంటే పార్లమెంటుపై దాడికి సంబంధించిన కీలక సూత్రధారి. వీడిని 2013లో ఉరితీశారు. వీడికి జేఎన్యూలో నివాళి అర్పిస్తూ వర్ధంతి సభ జరిపారు 2016లో. ఈ సందర్భంగా ఈ ఉమర్ ఖలీద్ అనేవాడు భారత్ ముక్కలవుతుంది అంటూ మాట్లాడాడు. భారత్ తేరే తుకుడా హోంగే అంటూ నినాదం ఇచ్చాడు. అందుకే కదా బీజేపీ శ్రేణులు వీరిని గురించి ఇప్పుడు తుకుడే తుకుడే గ్యాంగ్ అంటారు. ఇదిగాక ఈ ఉమర్ ఖలీద్ పైన మరొక కేసు ఉంది. ఢిల్లీలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన రోడ్లను దిగ్బంధించడానికి ప్లాన్ చేయడం గురించి. ట్రంప్ భారత్ విజిట్ కి వచ్చే ముందు ఇలా ప్లాన్ చేశాడు. మరొక కేసు కూడా ఉంది, హవాలా మార్గంలో ఫండ్స్ ని సేకరించడం. దీని తర్వాత మరొక కేసు ఉంది, మహారాష్ట్రలోని అమరావతి మొదలైన ప్రాంతాల్లో ప్రజలను రోడ్లపైకి వచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలి అని హింసను ప్రేరేపిస్తూ ప్రసంగాలు చేశాడు అని. ఇలా ఇతని పైన మరికొన్ని నేరారోపణలు ఉన్నాయి. రికార్డులు కూడా దీని గురించి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఓకే, ఇతను ఒక ఇస్లామిక్ వ్యక్తి. ఇతనికి అఫ్జల్ గురు లాంటి మన పార్లమెంటును పేల్చేయాలని ప్రయత్నించిన వాడు దేవునిలా కనబడటం, వాడి కోసం వీడు భారత్ తేరే తుకుడే తుకుడే హోంగే అనడం కరెక్టే. వాడికి వర్ధంతిని నిర్వహించడం కూడా కరెక్టే. వాళ్ళిద్దరూ ఒక్కటి కాబట్టి, ఇద్దరు ఇస్లాంకి చెందినవారు కాబట్టి. కానీ చట్టం ఊరుకోదు కదా. ఉమర్ ఖలీద్ని కూడా దీనికోసం జైల్లో పెట్టింది. అతడు ఇప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు.
ఇతడి గురించి ఈ సౌరవ్ దాస్ మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా, ఇవి డేంజరస్. సౌరవ్ దాస్ ఉమర్ ఖలీద్ని కలిసి అతడితో ఫోటోలు దిగాడు. అతడిని బ్రేవెస్ట్ మ్యాన్ అంటే అత్యంత ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. దేశాన్ని ముక్కలు చేస్తామని మాట్లాడిన ఉమర్ ఖలీద్ని గురించి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలిచ్చిన భగత్ సింగ్ తో పోల్చాడు. ఆ విధంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును గురించి ఇది రాజ్యాంగం పైన జరిగిన దాడిగా కూడా కామెంట్ చేశాడు ఇతడు. ఇలాంటి వ్యక్తి సీజేపీకి ప్రధాన స్పోక్స్ పర్సన్. ఈ ప్రొటెస్ట్ సందర్భంగా అంటే నిన్న జంతర్ మంతర్ వద్ద ఈ బొందింగలు చేసిన ప్రొటెస్టులో ఇతనికి సంబంధించిన మరొక వింత ఏమిటి అంటే జంతర్ మంతర్ వద్ద నిన్న టెంపరేచర్ 45 డిగ్రీలు ఉందట. ఈ ఎండని ఈ రిచ్ కిడ్స్ తట్టుకోలేకపోయారు. ఈ ఎండ దాటికి సౌరవ్ దాస్ ఓ చెట్టు నీడన కూర్చుని ఉండి ఓ పని మనిషి చేత విసనకర్రతో విసిరించుకున్నాడట. ఈ మాత్రం ఎండని తట్టుకోలేని వాళ్ళు పోరాటాలు ఏం చేస్తారు, ప్రొటెస్టులు ఏం చేస్తారు అని పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ చేస్తారు అంటే చేస్తారు కదా, మరి నువ్వు వచ్చింది ఎక్కడికి, నువ్వు ఉండాల్సింది ఎక్కడ, నువ్వు ఏం చేస్తున్నావు, ఏమాత్రం కష్టం భరించలేనివాడు ప్రజల సమస్యల కోసం పోరాడతాడా, ఈ మాత్రం కష్టం భరించలేనివాడు ప్రజల సమస్యల కోసం ఏం పోరాడతాడు. ఇది సౌరవ్ దాస్ అనే బొద్దింకల పార్టీ స్పోక్స్ పర్సన్ కథ. ఇక అసలైన వాడు అభిజిత్ దీప్కే. ఇతను మాట్లాడిన కొన్ని మాటలు ఈ సందర్భంగా విపరీతంగా ట్రోల్ అయ్యాయి. అవేమిటి అంటే, నేను అమెరికా వెళుతున్నప్పుడు నా తల్లిదండ్రులు ఏడ్చారు, తాను దూరంగా వెళుతున్నాను అని అంటూ తల్లిదండ్రులకు తన పైన ఉన్న ప్రేమను గురించి సెంటిమెంట్ చెప్పాడు. ఇది ఓకే. అమెరికా వెళుతున్నాడు, దుబాయ్ వెళుతున్నాడు, 4 ఏళ్లు కనబడడు, 5 ఏళ్లు కనబడడు అంటే ఏ తల్లిదండ్రులైనా ఏడుస్తారు, సహజం, ఓకే. కానీ తర్వాత ఏమన్నాడంటే, తాను ఈ రోజు ఇండియాకు వస్తూ ఉంటే నా తల్లిదండ్రులు సోదరీమణులు అప్పుడు ఏడ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఏడ్చారు, ఎందుకంటే తాను ఢిల్లీకి రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అన్నాడు. అరే, ఎందుకు ఇతడిని అరెస్ట్ చేస్తారు? తల్లిదండ్రులు బంధువులు ఈ విధంగా భయపడడం సహజమే కావచ్చు గాని ఇది చెప్పుకున్నాడు అంటే ఇతని భయం ఏమిటి? ఇతడేమైనా భగత్ సింగా, ఇతనేమైనా సుభాష్ చంద్రబోసా, చంద్రశేఖర్ ఆజాదా? అరే, ఎందుకు ఇతడిని అరెస్ట్ చేస్తారు? ఇంకా ఇతను ఏమన్నాడంటే, ఎయిర్పోర్టులోనే అరెస్ట్ చేస్తారేమో అని భయపడ్డాను, మా వాళ్ళు భయపడ్డారు. ఈ విధమైన భయం కేవలం నా తల్లిది మాత్రమే కాదు, ఈ దేశంలో చాలా మంది తల్లులది అన్నాడు. ఇక్కడ తల్లి అనే సెంటిమెంట్ ను తీసుకువచ్చాడు. యూత్ కదా, యూత్ ముందు తల్లి సెంటిమెంట్ ను ప్లే చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాడేమో. ఈ విధమైన భయం కేవలం నా తల్లిది మాత్రమే కాదు, దేశంలోని చాలా మంది తల్లులది అన్నాడు. మరి ఏ తల్లులు బాధపడుతున్నారో ఇతనికే తెలియాలి. ఇతను ఏమైనా దేశ వ్యతిరేక పనులు చేస్తే, అలాంటి శక్తులతో చేతులు కలిపితే అరెస్టు చేస్తారు. ఇతడు ఏం చేశాడని అరెస్టు చేస్తారు ఇప్పుడు? ఉమర్ ఖలీద్ అనేవాడు దేశాన్ని ముక్కలు చేస్తామన్నాడు కాబట్టి వాడిని అరెస్టు చేశారు. మరి ఇతడిని ఎందుకు చేస్తారు? ఒకవేళ అలాంటి వారితో సీక్రెట్ గా ఏమైనా ఇతడికి సంబంధాలు ఉన్నాయి అని తెలిస్తే చేస్తారు, లేదంటే భయం ఎందుకు? అయినా అరెస్టు చేయాలి, చేస్తే బాగుండు, చేస్తే మరింత క్రేజ్ వచ్చేది, హీరో క్రేజ్ బిల్డప్ అయ్యేది అని అనుకుంటున్నాడేమో. ఇతడు కేజ్రీవాల్ ని కాపీ కొడుతున్నాడు, కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కాకముందే జైలుకు వెళ్తానేమో, జైల్లో పెడతారేమో అని విక్టిమ్ కార్డును ప్లే చేసేవాడు. చివరికి లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్కై నిజంగానే పోయాడు, జైలుకు పోయాడు. అదే విధంగా ఈ దీప్కే కూడా చేస్తున్నాడు. మరి అలాంటి కేసుల్లో గాని దొరికితే ఇతడిని కూడా అరెస్ట్ చేస్తారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ అభిజిత్ దీప్కే గతంలో ఆపుకు పనిచేసిన వ్యక్తి అని మనకు బాగా తెలిసిందే కదా, కాబట్టి కేజ్రీవాల్ ని బాగా సన్నిహితంగా చూశాడేమో. కేజ్రీవాల్ లైన్ లో పోతున్నాడు ఇతను. కేజ్రీవాల్ ఏం చేశారు? కళ్ళు దుకాణాన్ని ప్రతి ఇంటికి జొమాటో ద్వారా పంపిణీ చేసే చట్టం చేశాడు. చేసి ఊరుకోక అదే పేరు పైన కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. ఇలాంటి కేజ్రీవాల్ కు పనిచేసిన వాడే ఈ దీప్కే. మరి ఇలాంటి వారు సీజేపీ అని ఒక పార్టీని పెట్టి యువతను గ్యాదర్ చేసి జంజీ ఉద్యమం తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. వీరికి ఆప్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన లాంటి కొన్ని పార్టీలు మద్దతును ప్రకటిస్తున్నాయి. కానీ భారతదేశం బంగ్లాదేశ్ లాంటి జిహాదీ దేశం కాదు. ఇక్కడ రూల్ చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అల్లాటప్ప ప్రభుత్వం కాదు ఇది. మోడీ, యోగి, సువేందు లాంటి దేశం కోసం పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా పనిచేస్తున్న పార్టీ ఇది. ప్రచారకుల పేరుతో దేశంలో పెళ్లిళ్లు చేసుకోకుండా పనిచేసేవారు ఈ పార్టీలో కనీసం 3,000 మంది ఉంటారట. ఇలా దేశం కోసం నిరంతరం త్యాగాలతో పనిచేస్తున్న వారిపైన బొద్దింకలను వదిలారిప్పుడు. మరి ఈ బొద్దింకలు భవిష్యత్తులో ఏం చేస్తాయో చూడాలి. ఏం చేస్తాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ తో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.